ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదన తెలుగుదేశం కోరుకున్నట్టు చేయట్లేదా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీని మనసా వాచ కర్మణ ఆ, సహధర్మచారినిలా భావించేటటువంటి ఈనాడు నరేంద్ర మోడీతో ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా సాధారణంగా రెచ్చగొట్టుంటుంది. కానీ నరేంద్ర మోడీ ఓన్లీ పాజిటివ్ పాయింట్ చెప్పారు, కానీ నెగిటివ్ పాయింట్ జగన్ ప్రభుత్వం మీద ఏమాత్రం విరుచుకుపడలేదు. అదే ఉంటే కనుక ఇవాళ హెడ్డింగ్ ఎట్లా ఉండేది కాదు. పోలవరం పూర్తికి నాది పూచి ఆయన పెట్టినటువంటిది. 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా, డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వను, హైదరాబాద్ నగరానికి వందే భారత్ మెట్రో రైలుని తీసుకొస్తాం, సీఎంగా పనిచేసి నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు, బీజేపీకి 370 పైగా సీట్లు అన్నది ప్రజల కోరికే, ప్రస్తుతం భారత్ సమయం నడుస్తుంది, ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు, కాంగ్రెస్ తవ్విన గోతుల్ని తొలిపు 5 ఏళ్లలోనే పూడ్చాం, మళ్ళీ 5 ఏళ్లలో జాతికి బలమైన పునాది వేశాం, 3వ విడతలో తొలి 100 రోజుల్లోని వికసిత భారత్ కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించడం, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నా, దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది, దాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే 15,000 కోట్లకు పైగా విడుదల చేసింది, సాంకేతిక సాయము అందిస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను, 60,000 కోట్లు అంటూ గడ్కరీ అన్నప్పుడు 15,000 కోట్లే కదా, 15,000 కోట్లు ఇచ్చారు, ఖచ్చితంగా కావాల్సింది 55,000 కోట్ల రూపాయలు. ఇక్కడ ఇది ఎక్కడా కూడా చంద్రబాబు చేయలేదనినో లేకపోతే జగన్ చేయలేదనినో అని చెప్పట్లేదు. చెప్పుంటే జగన్ నాశనం చేస్తే నేను బాగు చేస్తానని చెప్పి ఉండాలి, అట్లాగా రాయలేదు ఇక్కడ. కాబట్టి ఈనాడే రాయలేదు. కాబట్టి మోడీ చాలా హుందాగా చాలా బ్యాలెన్స్డ్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఉన్నారు అన్నది స్పష్టమవుతుంది.